ఇక ఇంకొక అంశము నిన్న వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక ర్యాలీ చేశారు. ఆ ర్యాలీ చేస్తే ఆ ర్యాలీకి సంబంధించినటువంటి దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ బొమ్మ పెడితే అరవింద్ కేజ్రీవాల్ బొమ్మను తీసేశారు. అది అందరూ కలిపి చేసేటువంటిది, ఒక్కరు చేసేటువంటిది కాదు. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ బొమ్మను ఎట్లా పెడతారు, కేవలం అందరి ఒక్క వ్యక్తి కోసం చేసింది కాదు అనేటువంటి అంశాన్ని అక్కడ జరిగినటువంటి దాంట్లో పెద్ద దుమారమే జరిగింది. వీళ్ళు చేసినటువంటి దాంట్లో ఈ ఫోటో ఎక్కడుందనేటువంటి చూస్తే ఈ అరవింద్ కేజ్రీవాల్ ఫోటో ఒకటే ఎట్లా పెడతారనేటువంటి దానిపైన దుమారం రేగింది. ఆయన ఒక్క బొమ్మ పెట్టద్దు, అందరు బొమ్మలు పెట్టాలనేటువంటి దానిపైన పెద్ద దుమారం రేగింది. సో ఆ అరవింద్ కేజ్రీవాల్ ఫ్లెక్సీని తొలగించేసినటువంటి పరిస్థితి నిన్న కాంగ్రెస్కు సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి ఇండియా కూటమి ర్యాలీ వేదికగా కేజ్రీవాల్ ఫ్లెక్సీని తొలగిస్తున్నటువంటి దృశ్యం. కేజ్రీవాల్కు మద్దతుగా కేజ్రీవాల్ అరెస్ట్ చేసినందుకు, హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసినందుకు, లేదంటే మోడీ నేతృత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి దాంట్లో కేజ్రీవాల్ బొమ్మ ఉంటే అంటే ఆ కూటమిలో ఉండేటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేటువంటి చెప్పాలి. ఇది అన్ని పార్టీలకు సంబంధించింది, ఇది ఒక వ్యక్తి కేంద్రంగా జరుగుతున్న ర్యాలీ కాదనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్టుగా తెలుస్తున్నది. సో అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించినటువంటి అంశాన్నే ప్రధానంగా తీసుకొని ర్యాలీ నిర్వహించినటువంటి ఇండి కూటమిలో ఉన్నటువంటి లుకలుకలు చివరికి ఎక్కడికి పోతాయి అనేటువంటిది చూడాలి. ప్రజాస్వామ్యంలో ప్రమాదం, కేజ్రీవాల్ సోరెన్ అరెస్టుల నిదర్శనం, వ్యవస్థలు నాశనం చేస్తున్న మోడీ, మండిపడ్డ ఇండి కూటమి నేతలు. మళ్ళీ అదే ఇండి కూటమి నేతలు కేజ్రీవాల్ బొమ్మను మాత్రం తీసేసారు. సో అక్కడ ఎవరికి పేరు రావాలి అనేటువంటి అంశం పైన క్లియర్గా క్లారిటీగా చెబుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.